Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని 10th క్లాస్ స్టూడెంట్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా. ఈ విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో 10th మ్యాథ్స్లో రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రివిజన్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 11 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 11 పార్ట్స్లో కూడా 11 డిఫరెంట్ చాప్టర్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ అండ్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు 12th పార్ట్లో భాగంగా మనకు ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్ అయిన టాంజెంట్స్ అండ్ సీకెంట్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్లోని అన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ అండ్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మొదటగా మనం చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ని నేర్చుకున్నట్లయితే ఆ చాప్టర్లో ఉండే ఏ ప్రాబ్లమ్నైనా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ముఖ్యంగా వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అండ్ ఆబ్జెక్టివ్ బిట్స్ని ఆన్సర్ చేయడానికి ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. మొదట ఈ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్. మనకి సర్కిల్ అంటే ఆల్రెడీ మనం డెఫినేషన్ని మనం లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం. ఏదైనా ఒక ప్లేన్ మీద ఒక ఫిక్స్డ్ పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే సెట్ ఆఫ్ పాయింట్స్ని మనం సర్కిల్ అంటాం. ఓకే, అంటే ఈ ప్లేన్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్ అనుకుందాం. దీనికి ఒక 3 సెంటీమీటర్స్ దూరంలో చుట్టూ అనేక పాయింట్స్ ఉంటాయి కదా, ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ని మనం సర్కిల్గా డిఫైన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈ ఫిక్స్డ్ పాయింట్ మనం ఏమంటాం, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం అనమాట. దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ ఈ పెరిమీటర్ ని మనం సర్క్యూఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. మనం పాలిగన్స్ కి అయితే పెరిమీటర్ అంటాం, బౌండరీని. కానీ సర్కిల్ యొక్క బౌండరీని మనం ఏమంటాం, సర్క్యూఫరెన్స్ అంటాం. ఓకే, ఈ సెంటర్ నుంచి ఈ సర్క్యూఫరెన్స్ కి ఉన్న దూరాన్ని మనం రేడియస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ యొక్క సర్క్యూఫరెన్స్ మీద ఏ అనే పాయింట్ తీసుకున్నాను, దీన్ని సెంటర్ తో జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది కదా. ఇక్కడ మనకి ఓఏ అనేది ఏమవుతుంది అనమాట, రేడియస్ ఆఫ్ ద సర్కిల్. దీన్ని మనం ఆర్ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ గురించి ప్రీవియస్ క్లాస్ లో చాలా డిస్కస్ చేసాం. సర్కిల్ మీద ఏవైనా 2 పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై అనే పాయింట్స్ తీసుకుని జాయిన్ చేసినట్లయితే మనకు ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది కదా, దాన్ని ఏమంటాం మనం, కార్డ్ అంటాం. మనకి ఒక సర్కిల్ కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ డ్రా చేయొచ్చు అన్నమాట. మనకి అందులో కొన్ని కార్డ్స్ సెంటర్ గుండా పాస్ అవుతాయి కదా, ఆ సెంటర్ గుండా పాస్ అయ్యే కార్డే అన్నిటికంటే లాంగెస్ట్ కార్డ్ అవుతుంది. దాన్నే మనం డయామీటర్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీక్యూ అనేది సెంటర్ గుండా వెళ్తున్న ఒక కార్డ్ అయినట్లయితే మనం దాన్ని ఏమంటాం, మనం డయామీటర్ అంటాం. డయామీటర్. దీన్ని డి అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, రేడియస్ అనేది డయామీటర్ లో హాఫ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక ప్లేన్ మీద ఒక సర్కిల్ ఉంది, అలాగే ఒక లైన్ ఉంది, ఎల్ అనే ఒక లైన్ ఉంది, ఓ సెంటర్ గా ఉన్న ఒక సర్కిల్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధము మనకి 3 వేస్ లో డిఫైన్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ మనకి ఇలా ఉన్నట్లయితే, అంటే ఈ సర్కిల్ కి ఈ లైన్ కి ఏ విధమైన కామన్ పాయింట్స్ లేవు. అలాంటి సమయంలో ఈ లైన్ ని విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ అంటాం అనమాట. నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్. ఓకే, ఇది కేస్ 1 అన్నమాట. నెక్స్ట్ ఒకసారి మనం ఈ లైన్ ఇలా దగ్గరికి జరుపుకుంటూ వచ్చాం, సర్కిల్ వైపుకి జరుపుకుంటూ వచ్చాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ సర్కిల్ ని ఆ లైన్ ఏదో ఒక పాయింట్ దగ్గర మొదట టచ్ అవుతుంది కదా. అప్పుడు ఈ కేసులో మనం ఈ లైన్ ఏమంటామంటే మనకి టాంజెంట్ అంటాం అన్నమాట. ఓకే, సెకండ్ కేసులో ఉండే లైన్ ఏమంటాం మనం, టాంజెంట్ అంటాం. నెక్స్ట్ దాన్ని ఇంకా మనకు ముందుకు మూవ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి ఏమవుతుంది, ఆ లైన్ సర్కిల్ ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే ఈ రెండింటికి 2 కామన్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఈ కేసులో మనకు ఒకే ఒక కామన్ పాయింట్ ఉంటుంది సర్కిల్ కి అండ్ లైన్ కి.
మనకి ఈ సందర్భంలో 2 కామన్ పాయింట్స్ ఉంటాయి. అంటే లైన్ అనేది సర్కిల్ ని 2 పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఆ సమయంలో ఆ లైన్ ని విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ మనం ఏమంటాం అనమాట, సీకెంట్ అంటాం. మనం ఈ చాప్టర్ లో ఈ రెండింటి గురించి డిస్కస్ చేస్తాం. అసలు ఈ టాంజెంట్ అనే వర్డ్ మనకి టాంగ్రీ అనే లాటిన్ వర్డ్ నుంచి పుట్టింది అనమాట. లాటిన్ భాషలో టాంగ్రీ అనే వర్డ్ నుంచి ఈ టాంజెంట్ అనే వర్డ్ డిరైవ్ అయ్యింది. దీని మీనింగ్ అంటే టు టచ్ అంటే తాకునది అని అనమాట. ఫస్ట్ ఈ వర్డ్ ని ఉపయోగించిన పర్సన్ ఎవరంటే డెన్మార్క్ సంబంధించిన మ్యాథమెటిషియన్, అంటే డెన్మార్క్ కంట్రీకి సంబంధించిన మ్యాథమెటిషియన్ అయిన థామస్ ఫినాకి. ఇతను మొదటిసారిగా ఈ టాంజెంట్ అనే వర్డ్ ను ఉపయోగించడం జరిగింది అనమాట. వీటిని కూడా మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ గా అడగడానికి అవకాశం ఉంది. ఓకే, మనం ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే, మనం సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి కదా. కాబట్టి ప్రతి పాయింట్ దగ్గర మనం ఒక్కొక్క టాంజెంట్ ని డ్రా చేయొచ్చు. కాబట్టి ఒక సర్కిల్ కి మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అనే క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఆన్సర్ ఏం రాయాలన్నమాట, ఇన్ఫైనైట్. లేకపోతే ఇన్ఫైనైట్లీ మెనీ టాంజెంట్స్ కెన్ డ్రా టు ఏ సర్కిల్. అలా కాకుండా మనకి ఎట్ ఏ గివెన్ పాయింట్ అన్నప్పుడు, అంటే మనకి ఒక సర్కిల్ మనం ఎట్ ఏ గివెన్ పాయింట్ అంటే ఇచ్చిన పాయింట్ దగ్గర మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ మీద ఏ అనే పాయింట్ ఉంది, దీని గుండా మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే ఓన్లీ 1 టాంజెంట్ మాత్రమే డ్రా చేయొచ్చు. అంటే ఈ కేసులో ఎట్ ఏ గివెన్ పాయింట్ అనే వర్డ్ ఉన్నప్పుడు మనకి క్వశ్చన్ లో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందన్నమాట, 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్, ఇది ఇంటీరియర్ ఇది ఎక్స్టీరియర్ అవుతుంది కదా. ఏదైనా ఒక పి అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం ఎన్ని టాంజెంట్ డ్రా చేయొచ్చు అంటే 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అనమాట. ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ పిఏ పిబి. ఓకే, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కదా, ఏబిలు ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అంటాం. ఓకే, అప్పుడు ఆ కేసులో మనకు ఆన్సర్ ఏమవుతుంది అనమాట, 2 అవుతుంది. అంటే ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఒక సర్కిల్ మీద గివెన్ పాయింట్ గుండా ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే ఓన్లీ 1 టాంజెంట్ మాత్రమే డ్రా చేయొచ్చు. అట్లా కాకుండా ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే ఇన్ఫైనైట్లీ మెనీ, చుట్టూ మనం చాలా టాంజెంట్స్ డ్రా చేయొచ్చు కదా. ఎందుకంటే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనం ఒక్కొక్క టాంజెంట్స్ ని డ్రా చేయొచ్చు కాబట్టి. ఓకే, ఈ పాయింట్స్ ని మైండ్ లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ మనం టాంజెంట్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ నేర్చుకున్నట్లయితే మనకి ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ యొక్క లెంగ్త్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి అనమాట. అంటే నేను పి అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అని చెప్పాను, 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అవేంటి, పిఏ అండ్ పిబి. ఇవి రెండింటి యొక్క లెంత్ ఈక్వల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిఏ యొక్క లెంత్ 5 సెంటీమీటర్స్ అనుకోండి, అప్పుడు పిబి కూడా ఎంత అవుతుంది, 5 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది మనం ప్రూఫ్ చేస్తాం. అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అది లాంగ్ ఆన్సర్ టైప్ లో అడుగుతున్నాడు, షార్ట్ ఆన్సర్ టైప్ లో కూడా అడుగుతున్నాడు. అట్లాగే మనం ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కదా, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గుండా డ్రా చేసిన రేడియస్ కి ఈ టాంజెంట్ కి మధ్యలో యాంగిల్ ఎప్పుడు కూడా మనకి 90 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఆబ్జెక్టివ్ బిట్ గా అడగడానికి అవకాశం ఉన్న పాయింట్ అనమాట. ద యాంగిల్ బిట్వీన్ ద రేడియస్ అండ్ టాంజెంట్ ఈజ్ 90 డిగ్రీస్ ఆర్ రైట్ యాంగిల్. అట్లాగే మనకి ఒక సర్కిల్ యొక్క డయామీటర్ కి యొక్క ఎండ్ పాయింట్స్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ అనేవి ఒకదానికొకటి ప్యారలల్ గా ఉంటాయి. దీన్ని కూడా మనం ప్రూఫ్ చేస్తాం. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఒక సర్కిల్ యొక్క డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ అనేవి ఒకదానికొకటి ప్యారలల్ గా ఉంటాయి. ఎందుకంటే మనకి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్, ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. ఇట్లా 2 లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ ట్రాన్స్వర్సల్ కి ఒకే వైపున ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ మనం కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. అవి కనుక మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అయితే, అంటే వాటి మొత్తం 90 డిగ్రీస్ అయితే
అప్పుడు ఈ 2 లైన్స్ కూడా మనకి ప్యారలల్ లైన్స్ అవుతాయని ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసుల్లోనే నేర్చుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకుని ఇది ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఈ చాప్టర్ లో లాంగ్ ఆన్సర్ టైప్ గా ఎక్కువగా కన్స్ట్రక్షన్ ఆఫ్ టాంజెంట్స్ అడుగుతూ ఉన్నారు, దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అట్లాగే లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయడము. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏమిటి మనకి ఒక సర్కిల్ యొక్క టాంజెంట్ కి అట్లాగే రేడియస్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుందని చెప్పాను, 90 degrees ఉంటుందని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ O అనే పాయింట్ సెంటర్ గా ఉన్న ఒక సర్కిల్ యొక్క రేడియస్ 3 సెంటీమీటర్స్ అనుకున్నాం. దీనికి అవుట్ సైడ్ P అనే పాయింట్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి. అప్పుడు దీని నుంచి మనం 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఆ రెండింటి యొక్క లెంత్లు ఈక్వల్ గా ఉంటాయి. అయితే దాని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక ఫార్ములా డిరైవ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ A అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుందాం. ఇక్కడ P అనేది లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అనమాట, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి యాంగిల్ 90 degrees ఉంటుంది కాబట్టి ఇది ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనకు గుర్తుకొచ్చే థియరం ఏంటి, పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం ఏం చెప్తుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి దాని ఆపోజిట్ సైడ్ మనం హైపోటెన్యూస్ అంటాం, అంటే OP కదా, అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే OA స్క్వేర్ ప్లస్ OB స్క్వేర్. దీనిలో మనకు తెలిసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే OP వాల్యూ తెలుసు కదా, 5 స్క్వేర్ ఈక్వల్ టు OA కూడా తెలుసు, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 3 స్క్వేర్ ప్లస్ OA స్క్వేర్ ప్లస్ AP స్క్వేర్ కదా ఇది. ఓకే, OA స్క్వేర్ ప్లస్ AP స్క్వేర్. ఇందులో మనకు తెలిసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే OP వాల్యూ 5 కాబట్టి 5 స్క్వేర్ ఈక్వల్ టు OA రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కదా, 3 స్క్వేర్ ప్లస్ AP ఆర్ PA స్క్వేర్ అని రాయొచ్చు. 5 5s are 25 ఈక్వల్ టు 3 3s are 9 ప్లస్ AP స్క్వేర్. ఈ 9 మనం LHS లో తీసుకొస్తే -9 అవుతుంది కదా, ఈక్వల్ టు AP స్క్వేర్. 25 minus 9 16 అవుతుంది, ఈక్వల్ టు AP స్క్వేర్. అంటే దీని నుంచి మనం ఏం రాయొచ్చు, AP స్క్వేర్ ఈక్వల్ టు 16 అని రాయొచ్చు. స్క్వేర్ ని RHS లో పంపితే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ 16 అవుతుంది. 16 యొక్క స్క్వేర్ రూట్ ఎంత, 4 సెంటీమీటర్స్ కదా, కాబట్టి లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఎంత అవుతుంది అనమాట, 4 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అనమాట, తరచుగా రిపీటెడ్ గా అడిగే క్వశ్చన్. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయడానికి బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనం సీకెంట్ గురించి మాట్లాడుకుంటే, ఇంతకు ముందే చెప్పాం కదా, సీకెంట్ అనేది సర్కిల్ ని 2 పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ చేస్తుంది. అప్పుడు ఆ సర్కిల్ ఏమవుతుంది, 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది కదా. ఆ 2 పార్ట్స్ ని ఏమంటారంటే సెగ్మెంట్స్ ఆఫ్ ద సర్కిల్ అంటాం, సెగ్మెంట్స్. ఓకే, అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఇక్కడ ఉందనుకుందాం. ఏ సెగ్మెంట్ లో అయితే సర్కిల్ యొక్క సెంటర్ ఉంటుందో దాన్ని మేజర్ సెగ్మెంట్ అంటాం, అంటే పెద్దది, అంటే సగం కంటే ఎక్కువ ఉన్నది అన్నమాట. కాబట్టి ఇది ఏమవుతుంది అనమాట, మేజర్ సెగ్మెంట్ అవుతుంది. అంటే ఏ పార్ట్ లో అయితే సర్కిల్ యొక్క సెంటర్ ఉంటుందో దాన్ని మేజర్ సెగ్మెంట్ అంటాం, ఏ పార్ట్ లో అయితే ఉంటుందో దాన్ని మైనర్ సెగ్మెంట్ అంటాం. అట్లాగే మనం ఒక సర్కిల్ కి ఎన్ని సీక్వెన్స్ డ్రా చేయొచ్చు అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ డ్రా చేయొచ్చు. మరి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్ కి ఎన్ని సీక్వెన్స్ డ్రా చేయొచ్చు, టాంజెంట్స్ అయితే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. మరి సీక్వెన్స్ ఎన్ని డ్రా చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇలా మనం చాలా డ్రా చేయొచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ కెన్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ అన్నమాట. అదే టాంజెంట్స్ అయితే ఓన్లీ 2 అవుతాయి, కానీ సీక్వెన్స్ అయితే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ అన్నమాట. ఓకే, అట్లాగే మనం ఈ సెగ్మెంట్స్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్స్ అడుగుతుంటారు, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అన్నమాట.
అట్లాగే ఈ సెకండ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మనకి కాన్సెప్ట్ ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సర్కిల్ ఉంది, ఇది ఒక కార్డ్ అనుకుందాం. ఇది ఏం చేస్తుంది, సర్కిల్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది, లేకపోతే దాన్ని మనం సీకెంట్ అంటాం. అంటే ఒక సీకెంట్ ఏపీ గుండా పాస్ అవుతుంది అనమాట. ఇదేమో ఏమిటి, మేజర్ సెగ్మెంట్, ఇది మైనర్ సెగ్మెంట్. ఇప్పుడు ఈ సెగ్మెంట్స్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దానికోసం మనం సెక్టర్ అనే కాన్సెప్ట్ ను ఉపయోగించుకుంటాం అనమాట. మనకి సెక్టర్ అంటే ఏంటి, ఒక సర్కిల్లో మనం సర్క్యూఫరెన్స్ లో ఏదైనా 2 పాయింట్స్ మధ్యలో ఉండే భాగాన్ని మనం ఏమంటాం, ఈ పార్ట్ ని ఆర్క్ అంటాం. ఇది ఆర్క్ అవుతుంది కదా. ఈ ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్స్ నుంచి మనం రేడియస్లు డ్రా చేసినట్లయితే అప్పుడు ఇక్కడ ఒక పార్ట్ ఫామ్ అయింది కదా, దిస్ ఈజ్ కాల్డ్ సెక్టర్. నెక్స్ట్ ఇది కూడా సెక్టర్ అవుతుంది, ఎందుకంటే ఇది ఒక ఆర్క్, ఇవి 2 ఎండ్ పాయింట్స్ నుంచి డ్రా చేసిన మనకి రేడియస్. కాబట్టి మనం ఇది సెక్టర్ అవుతుంది, ఇది సెక్టర్ అవుతుంది. ఇది హాఫ్ అంటే తక్కువ ఉంది కాబట్టి ఇది మైనర్ సెక్టర్ అయితే ఇది మేజర్ సెక్టర్ అవుతుంది అనమాట. కాబట్టి మనం సెగ్మెంట్స్ అంటే ఏరియా ఆఫ్ సెగ్మెంట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలన్నమాట, ఈ కార్డ్ యొక్క ఎండ్ పాయింట్స్ ని మనం సెంటర్ తో జాయిన్ చేసినట్లయితే మనకి ఒక సెక్టర్ ఫామ్ అవుతుంది. మనకి సెక్టర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే మనకి x/360 × πr². ఇది ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అనమాట. ఇక్కడ x అంటే యాంగిల్ ఎట్ ద వెర్టెక్స్, అంటే ఇక్కడ వెర్టెక్స్ ఉంటుంది కదా, సెక్టర్ యొక్క వెర్టెక్స్, ఇక్కడ ఉండే యాంగిల్ ని మనం x అంటాం అనమాట. నెక్స్ట్ మనకి r అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అనమాట. నెక్స్ట్ ఒకవేళ మనకి ఈ లెంత్ ఆఫ్ ద ఆర్క్ తెలిసినట్లయితే అప్పుడు ఆ సెక్టర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే LR/2 అనమాట. ఇది ఎప్పుడు మనకి ఈ లెంత్ ఆఫ్ ద ఆర్క్ తెలిసినప్పుడు మాత్రమే. యాంగిల్ తెలిసినప్పుడు మనం ఈ ఫార్ములా ఉపయోగిస్తాం, x/360 × πr². ఒకవేళ మనకి ఈ లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే x/360 × 2πr అన్నమాట. ఇదేంటి మనకి లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేస్తాం అన్నమాట, ఈ సెక్టర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా తెలుసు కాబట్టి ఫైండ్ అవుట్ చేయగలుగుతాం ఆ యాంగిల్ రేడియస్ తెలిసినప్పుడు. అప్పుడు దానిలోంచి మనం ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని మైనస్ చేసినట్లయితే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా వస్తుంది అనమాట. ఓకే, అంటే ఈ మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేయాలన్నమాట, ఏరియా ఆఫ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB. ఓకే, ఆ సెక్టర్ యొక్క ఏరియాలోంచి ఆ ట్రయాంగిల్ OAB యొక్క ఏరియాని మైనస్ చేస్తే మనకి మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా వస్తుంది. మరి మేజర్ సెగ్మెంట్ యొక్క ఏరియా ఎలా వస్తుందంటే మనం సర్కిల్ యొక్క ఏరియాలోంచి మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియాని మైనస్ చేస్తే మనకి మేజర్ సెగ్మెంట్ యొక్క ఏరియా వచ్చేస్తుంది కదా. కాబట్టి ఈ కాన్సెప్ట్స్ ఉపయోగించి మనం ఏరియా ఆఫ్ సెగ్మెంట్స్ ఆఫ్ ఏ సర్కిల్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనకి ఈ చాప్టర్ నుంచి ఒకవేళ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అడిగినట్లయితే అది మాక్సిమం మనకి కన్స్ట్రక్షన్ నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ కన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. డ్రా ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 centimeters from a point 8 centimeters away from its center. Construct a pair of tangents to the circle. Find the lengths of the tangents. ఓకే, ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే 5 centimeters రేడియస్ ఉండేటట్లు ఒక సర్కిల్ ని డ్రా చేయాలి. దానికోసం మనం ప్లేన్ మీద ఈ పేపర్ మీద ఒక పాయింట్ ఉంచుతాం. ఇది సర్కిల్ యొక్క సెంటర్, ఫర్ ఎగ్జాంపుల్ O అనుకుందాం. దీన్ని సెంటర్ గా తీసుకుని 5 centimeters రేడియస్ తో ఒక సర్కిల్ డ్రా చేద్దాం. దానికోసం ఏం చేయాలి, స్కేల్ తీసుకుని కాంపాస్ యొక్క నీడిల్ ని O దగ్గర ఉంచి పెన్సిల్ ని 5 centimeters అంటే 5 వరకు తీసుకువెళ్ళినట్లయితే మనకి 5 centimeters రేడియస్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ కాంపాస్ యొక్క నీడిల్ ని మనం O దగ్గర ఉంచి ఏం చేస్తాం, ఒక సర్కిల్ ని డ్రా చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఈ సర్కిల్ కి ఏం ట్రై చేయాలి, ట్యాంజెంట్స్ డ్రా చేయాలి. ఎక్కడి నుంచి అంటే
ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి 8 సెంటీమీటర్స్ దూరంలో ఉన్న పి అనే పాయింట్ నుంచి. దానికోసం స్కేల్ సహాయంతో మనం ఈ సర్కిల్ కి యొక్క సెంటర్ కి 8 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఒక పాయింట్ ని లొకేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పి అనే పాయింట్ నుంచి మనం టాంజెంట్స్ డ్రా చేయాలి. దానికోసం ఫస్ట్ మనం ఈ ఓపీని జాయిన్ చేస్తాం. ఓకే, తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ఓపీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. ఆల్రెడీ ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎలా డ్రా చేయాలనేది మనం ప్రీవియస్ క్లాస్లోనే నేర్చుకున్నాం. ఫస్ట్ ఏం చేస్తాం, మనం కాంపాస్ తీసుకుని ఈ ఓపీకి మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఓ సెంటర్గా ఓపీలో సగం అంటే ఎక్కువ రేడియస్ ఉండేటట్లు పైన ఒకటి కింద ఒకటి 2 ఆర్క్స్ డ్రా చేస్తాం మనం. ఓకే, ఫస్ట్ పైన ఒక ఆర్క్ డ్రా చేద్దాం, అట్లాగే కింద ఒక ఆర్క్ డ్రా చేద్దాం. నెక్స్ట్ దీన్ని మార్చకుండా అంటే రేడియస్ ని మార్చకుండా సేమ్ రేడియస్ తో మళ్ళీ పి సెంటర్ గా తీసుకుని మరొక 2 ఆర్క్స్ డ్రా చేయాలన్నమాట. ఆల్రెడీ మనం డ్రా చేసిన ఈ ఆర్క్స్ ని ఇంటర్సెక్ట్ చేసుకునేటట్లు. ఓకే, ఇప్పుడు మనం ఇవి రెండు మనం ఇంటర్సెక్ట్ చేసుకున్నాం కదా. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ని జాయిన్ చేసినట్లయితే మనకి ఓపీ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది అనమాట. ఓకే, ఆ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ని ఫర్ ఎగ్జాంపుల్ XY అనుకుందాం. ఇది ఓపీని ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కదా, ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ని సమ్ M అనుకుందాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ M ని సెంటర్ గాను OM లేదా OP PM రేడియస్ తో మరొక సర్కిల్ ని డ్రా చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఈ కాంపాస్ యొక్క నీడిల్ ని ఈ M అనే పాయింట్ దగ్గర అంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర ఉంచి ఈ పెన్సిల్ ని P దగ్గరకు కానీ O దగ్గరకు కానీ తీసుకెళ్లి మనం ఒక సర్కిల్ ని అంటే మరొక సర్కిల్ ని డ్రా చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ 2 సర్కిల్స్ కూడా మనకి 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకునే చూడండి. ఇక్కడ ఇది A అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇది B అనుకుందాం. ఈ రెండు కూడా మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఆఫ్ టాంజెంట్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, స్కేల్ సహాయంతో ఈ PAని అలాగే PBని జాయిన్ చేసినట్లయితే మనకు కావాల్సిన టాంజెంట్స్ వచ్చేస్తాయి. ఇదొక టాంజెంట్, అట్లాగే ఓకే, ఇది ఇక్కడతో మనకి కన్స్ట్రక్షన్ అయింది. అలాగే మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయొచ్చు. మనం ఏవైతే డ్రా చేసామో వాటిని పాయింట్ వైజ్ రాస్తాం. ఫస్ట్ ఏం చేసాం, డ్రా ఏ సర్కిల్ విత్ O యాజ్ సెంటర్ అండ్ 5 సెంటీమీటర్స్ యాజ్ రేడియస్ అంటాం. అది ఫస్ట్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, లొకేట్ ఏ పాయింట్ P ఆన్ ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఈస్ 8 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. లేకపోతే లొకేట్ P సచ్ దట్ OP ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అండ్ జాయిన్ OP అంటాం. తర్వాత ఏం చేస్తాం, థర్డ్ పాయింట్, డ్రా ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్ టు OP అంటాం. ఓకే, విచ్ ఇంటర్సెక్ట్స్ OP ఎట్ M. నెక్స్ట్ పాయింట్ ఏం చేస్తాం మనం, విత్ M యాజ్ సెంటర్ ఆర్ OM ఆర్ PM యాజ్ రేడియస్ డ్రా అనదర్ సర్కిల్.
The two circles intersect at A and B. Join PA and PB, which are required tangents. And రాస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్స్ అంటాడు. అంటే ఈ AP యొక్క లెంత్ అలాగే BP యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. ఓకే, దానికోసం మనం స్కేల్ సహాయంతో మేజర్ చేస్తాం. అంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఈ P అనే పాయింట్ కి ఉన్న డిస్టెన్స్ ని మనం మేజర్ చేస్తాం. ఓకే, 8 సెంటీ మనకి 6 సెంటీమీటర్స్ వచ్చింది అనమాట. ఓకే, కాబట్టి అబ్జర్వేషన్ మనం ఏం అబ్జర్వేషన్ చేసాం? PA PB ని మేజర్ చేసినా సేమ్ అంతే వస్తుంది. ఈక్వల్ టు PB ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అన్నమాట. ఒకవేళ వెరిఫై యువర్ రిజల్ట్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనం ఈ ఏపీని ఓఏని జాయిన్ చేస్తాం. అది రేడియస్ అవుతుంది కదా, లేకపోతే ఓబీని కానీ జాయిన్ చేస్తాం. ఏదో ఒకటి జాయిన్ చేయొచ్చు. ఓకే, అప్పుడు మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎంత ఉంటుంది? 5 సెంటీమీటర్స్. ఎందుకంటే ఇది రేడియస్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ ఈ ఓపీ ఎంత అంటే 8 సెంటీమీటర్స్. అంటే ఓ నుంచి మనం 8 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో P అనే పాయింట్ లొకేట్ చేసాం కదా. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు కదా ఏంటి, ఇక్కడ B దగ్గర యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే యాంగిల్ బిట్వీన్ ద రేడియస్ అండ్ టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్. అప్పుడు మనం దీనిలో పైథాగరస్ థీరం అప్లై చేసినట్లయితే ఇంతకు ముందు చేసినట్లు మనకి PB వాల్యూ వస్తుంది అనమాట. అది వెరిఫికేషన్ అడిగినప్పుడు చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, డ్రా ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ అండ్ కన్స్ట్రక్ట్ 2 tangents to the circle so that the angle between the tangents is 60 degrees. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే డిస్టెన్స్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ ఇవ్వలేదు. అంటే సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో తీసుకోవాలో ఇవ్వలేదు. కాబట్టి ఫస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. దానికోసం ఫస్ట్ నేను ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఓకే, ఇది సర్కిల్, దీని సెంటరు O అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం టాంజెంట్స్ డ్రా చేయాలి. మనం 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాటిని PA PB అనుకుందాం. ఓకే, అవి రెండు కూడా టాంజెంట్స్ కదా. ఈ టాంజెంట్స్ మధ్యలో ఉన్న యాంగిల్ 60 డిగ్రీస్ ఉండేటట్లు మనం టాంజెంట్స్ డ్రా చేయాలి అన్నమాట. ఓకే, దానికోసం నేను ఈ సెంటర్ ని ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తో జాయిన్ చేశాను, అలాగే ఎక్స్టర్నల్ పాయింట్ తో డ్రా చేశాను, జాయిన్ చేశాను. అప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. అలాగే ఈ యాంగిల్ ని ఓపీ ఏం చేస్తున్నాడా? బైసెక్ట్ చేస్తుంది. అంటే యాంగులర్ బైసెక్టర్ అవుతున్నాడు ఓపీ, యాంగిల్ APB యొక్క. ఓకే, దాని నుంచి మనం ట్రిగ్నోమెట్రీ అప్లై చేయడం ద్వారా మనం ఓపీని కాల్కులేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 6 సెంటీమీటర్స్ కదా. దాని సహాయంతో అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి ఒక యాంగిల్ ఒక సైడ్ తెలిసినప్పుడు మిగిలిన సైడ్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉపయోగించి. దాని సహాయంతో మనం ఓపీ డిస్టెన్స్ అంటే సర్కిల్ యొక్క సెంటర్ కి ఎక్స్టర్నల్ పాయింట్ ఉన్న డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనకి గివెన్ యాంగిల్ APB ఈక్వల్ టు 60 degrees. That implies యాంగిల్ APO ఎంత అవుతుంది? ఈ 60 లో హాఫ్ అవుతుంది, 60/2 అవుతుంది, ఈక్వల్ టు 30 degrees అన్నమాట. ఇక్కడ యాంగిల్ ఎంత అంటే 30 degrees. ఇప్పుడు మనం ట్రయాంగిల్ OAP మనం ఏ రేషియో ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేయాలంటే ఇక్కడ రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది, మనకి ఇక్కడ యాంగిల్ 30 degrees తెలుసు. దీనికి తెలిసిన సైడ్ రేడియస్ కదా, అది 6 సెంటీమీటర్స్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. మనకు ఆపోజిట్ సైడ్ తెలుసు. మనకి రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ కదా ఓపీ అని, అది హైపోటెన్యూస్ అంటాం. అంటే ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ మనకి ఎందులో వస్తాయి? సైన్ లో వస్తాయి. కాబట్టి ఈ సైన్ అప్లై చేస్తాం. అంటే సైన్ 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి? OA బై హైపోటెన్యూస్ ఏంటి? OP అవుతుంది. సైన్ 30 వాల్యూ ఎంత? 1/2 కదా, కాబట్టి దాని ప్లేస్ లో 1/2 రాశాను.
ఓఏ వాల్యూ 6 రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కదా బై ఓపి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 into ఓపి ఏమవుతుంది, ఓపి అవుతుంది. 2 6 12 సెంటీమీటర్స్. అంటే మనం ఇంతకు ముందు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు పి అనే పాయింట్ ని 8 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో లొకేట్ చేసాం కదా. ఈ సందర్భంలో ఫస్ట్ మనం 6 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న ఒక సర్కిల్ ని డ్రా చేస్తాం. దాని సెంటర్ ఓ అనుకుని దాని నుంచి 12 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో పి అనే పాయింట్ ని లొకేట్ చేసి దాని నుంచి మనం టాంజెంట్స్ డ్రా చేస్తే ఇంతకు ముందులాగా సరిపోతుంది అనమాట. అంటే ముందు మనం ఈ కాలిక్యులేషన్ చేయాల్సి ఉందన్నమాట. ఎందుకంటే ఆ ఎక్స్టర్నల్ పాయింట్ అనేది మనకి సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో తెలియాలి కాబట్టి ఇక్కడ మనం ట్రిగనోమెట్రిక్ రేషియో ఉపయోగించి ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. Construct a tangent to a circle of radius 4 centimeters from a point on the concentric circle of radius 6 centimeters and measure its length. Also verify the measure by actual calculation. ఇక్కడ మనకి కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే తెలియాలి. మనకి 2 or more than 2 సర్కిల్స్ యొక్క సెంటర్ ఒకే చోట ఉన్నట్లయితే వాటిని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటున్నాం. ఇక్కడ ఏమంటారు అనమాట, 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ని డ్రా చేయమంటారు. అంటే ఒకే సెంటర్ ఉండేట్లు 2 సర్కిల్స్ డ్రా చేయాలి. ఒకటేమో 4 సెంటీమీటర్స్ రేడియస్ తోటి, మరొకటేమో 6 సెంటీమీటర్స్ రేడియస్ తోటి. నెక్స్ట్ ఏం చేయాలి, మనకి లార్జెస్ట్ సర్కిల్ కి ఒక కార్డ్ ని డ్రా చేయాలి. అది మనకి స్మాలెస్ట్ సర్కిల్ యొక్క అంటే లోపల ఉండే సర్కిల్ యొక్క టాంజెంట్ అవ్వాలన్నమాట. అయ్యేటట్లు మనం టాంజెంట్స్ ని డ్రా చేయాల్సి ఉందన్నమాట. ఓకే, కన్స్ట్రక్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఒక పాయింట్ లొకేట్ చేస్తాం. ఓకే, ప్లేన్ మీద పేపర్ మీద ఒక పాయింట్ లొకేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకుందాం. ఇప్పుడు 4 సెంటీమీటర్స్ తో ఒక సర్కిల్, అలాగే 6 సెంటీమీటర్స్ తో ఒక సర్కిల్ డ్రా చేయాలి కదా. ఓకే, ఈ కాంపాస్ యొక్క నీడిల్ ని ఓ దగ్గర ఉంచి ఒక సర్కిల్ డ్రా చేశాను. అట్లాగే ఇప్పుడు మళ్ళా 6 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకోవాలి. ఓకే, మళ్ళా ఓ దగ్గర కాంపాస్ యొక్క నీడిల్ని ఓ దగ్గర ఉంచి మరొక సర్కిల్ ని డ్రా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఔటర్ సర్కిల్ యొక్క సర్క్యూఫరెన్స్ మీద ఏదైనా ఒక పాయింట్ నుంచి దీనికి టాంజెంట్స్ డ్రా చేయాలి అన్నమాట. దానికోసం ఫస్ట్ మనం ఈ సర్కిల్ మీద ఔటర్ సర్కిల్ మీద ఎక్కడైనా ఒక పాయింట్ పి అనే పాయింట్ ని లొకేట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఓపిని జాయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం ఈ ఓపీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి అన్నమాట. ఆల్రెడీ ఇంతకు ముందు మనం చూసాం కదా పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎలా డ్రా చేస్తాము. ఈ పీని సెంటర్ గా తీసుకుంటాం ఫస్ట్. అలాగే ఈ ఓపీలో హాఫ్ కంటే ఎక్కువ రేడియస్ ఉండేటట్లు మనం 2 ఆర్క్స్ డ్రా చేస్తాం. ఓకే, పైన ఒక ఆర్కు, అట్లాగే నెక్స్ట్ కింద ఒక ఆర్కు. ఓకే, ఇప్పుడు ఇంతే రేడియస్ తో మళ్ళీ ఓని సెంటర్ గా తీసుకుని మరొక 2 ఆర్క్స్ డ్రా చేస్తాము. అంటే ఇంతకు ముందు ఆల్రెడీ మనం డ్రా చేసిన ఆర్క్స్ ని ఇంటర్సెక్ట్ చేసేటట్లు. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ని జాయిన్ చేసినట్లయితే మనకి ఓపీ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది. ఓకే, ఇది ఓపీని సమ్ ఎం అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ ఎం ను సెంటర్ గా తీసుకుని ఓఎం ఆర్ పిఎం రేడియస్ తో ఉండేటట్లు మరొక సర్కిల్ ని డ్రా చేస్తాం మనం.
ఓకే, అంటే నాకు కొంచెం లావుగా గీస్తాను కదా లైన్స్ ని, కొంచెం తేడా వచ్చింది అనమాట. యాక్చువల్గా మీరు పెన్సిల్ తో డ్రా చేసినట్టయితే ఎగ్జాక్ట్లీ PO పాయింట్ గుండా పాస్ అయ్యే ఒక సర్కిల్ వస్తుంది అనమాట. ఇప్పుడు రెండు సర్కిల్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ని లొకేట్ చేస్తాం. ఇది A అవుతుంది, అలాగే సర్కిల్స్ రెండు సర్కిల్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నా ఇది B అవుతుంది. ఇప్పుడు PAని PBని జాయిన్ చేస్తాం అన్నమాట. అవే మనకి కావాల్సిన టాంజెంట్స్ అవుతాయి ఇక్కడ. ఇదొక టాంజెంట్, అట్లాగే ఇది ఇక్కడ మనకి PA PB అనేవి మనకు కావాల్సిన టాంజెంట్స్ అవుతాయి అన్నమాట. ఓకే, మన తర్వాత ఏం చేస్తాం, ఇంకా క్వశ్చన్ ఏం అడిగారు మనకి, వాటి యొక్క లెన్స్ మెజర్ చేయమన్నారు. స్కేల్ సహాయంతో PA ఎంత ఉంది PB ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేసి రిజల్ట్ రాస్తాం. తర్వాత మనం వెరిఫై చేయొచ్చు. ఎట్లా అంటే ఇంతకు ముందు చెప్పాను కదా, ఫస్ట్ ఈ ఏని తీసుకొచ్చి ఓతో జాయిన్ చేసినట్లయితే మనకి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఏ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే రేడియస్ కి టాంజెంట్ కి మధ్యలో ఉండే యాంగిల్ రైట్ యాంగిల్ కాబట్టి. అప్పుడు మనం ఈ OAP లో పైథాగరస్ థీరం అప్లై చేసి PA ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. అది ఆల్రెడీ మనం మేజర్ చేసిన ఆ వాల్యూకి ఈక్వల్ గా ఉంటుందని మనం ప్రూఫ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఒకవేళ మనకి ఇట్లా ఆల్సో వెరిఫై ద మెజర్మెంట్ బై యాక్చువల్ కాల్కులేషన్ అన్నప్పుడు ఆ పైథాగరస్ థీరం ఉపయోగించి చేయాల్సి ఉంది. ఓకే, మనకి ఈ టైప్ ఆఫ్ అంటే మనకి 3 టైప్స్ అనమాట. డైరెక్ట్ గా రేడియస్ అండ్ ఎక్స్టర్నల్ పాయింట్ కి ఉన్న డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మోడల్, నెక్స్ట్ యాంగిల్ ఇచ్చినప్పుడు సెకండ్ మోడల్, కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఇచ్చినప్పుడు ఈ థర్డ్ మోడల్ అనమాట. ఈ 3 మోడల్స్ ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంక మనం ఈ చాప్టర్ లో ఏ కన్స్ట్రక్షన్ ఇచ్చినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ fourth one, if a circle touches all the 4 sides of a quadrilateral ABCD at points P, Q, R, S అన్నమాట. ఈ కామన్ అంటే మనకి P, Q, R, S అనే పాయింట్స్ దగ్గర మనకి టచ్ చేసినట్లయితే దెన్ షో దట్ AB ప్లస్ CD ఈక్వల్ టు BC ప్లస్ DA. ఒక్కొక్కసారి ఇట్లా ఇవ్వకుండా దెన్ షో దట్ సమ్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ అని ప్రూఫ్ చేయమని అడగచ్చు. అప్పుడు మనకి ABCD క్వాడ్రిలేటరల్ లో ABCD అనేవి ఆపోజిట్ సైడ్ అవుతాయి. సమ్ అంటే యాడ్ చేయడం, కాబట్టి సమ్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని అలా అడిగినా ఇలా అడిగినా మనం ఇదే ప్రాసెస్ లో చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, ఒక సర్కిల్ ఒక క్వాడ్రిలేటరల్ యొక్క 4 సైడ్స్ ని టచ్ అయ్యేటట్లు ఉందన్నమాట. ఇట్లా 4 సైడ్స్ ని టచ్ అయ్యేటట్లు ఒక సర్కిల్ డ్రా చేయబడింది. ఇది ABCD అనే క్వాడ్రిలేటరల్. అలాగే ఇది క్వాడ్రిలేటరల్ ని ఎక్కడెక్కడ టచ్ అయింది, P అనే పాయింట్ దగ్గర, Q, R అండ్ S అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అనమాట, టచ్ చేసింది. అయితే మనం ఏం ప్రూఫ్ చేయాలి, AB ప్లస్ CD ఈక్వల్ టు BC ప్లస్ DA అని ప్రూఫ్ చేయాలి అనమాట. మనం ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ అనేవి ఈక్వల్ లెంత్ ని కలిగి ఉంటాయని నేర్చుకున్నాం కదా. ఇక్కడ చూడండి మనకి A అనేది ఎక్స్టర్నల్ పాయింట్, AP అండ్ AS అనేవి ఆ ఎక్స్టర్నల్ నుంచి పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్, కాబట్టి అవి రెండింటి యొక్క లెంత్లు ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి we know that the tangents drawn from an external point to a circle are equal. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, AP ఈజ్ ఈక్వల్ టు AS అని చెప్పొచ్చు. AP ఈక్వల్ టు AS.
ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే బి అనేది కూడా ఎక్స్టర్నల్ పాయింట్, అప్పుడు ఏమవుతుంది బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ అవుతుంది. బీపీ ఈక్వల్ టు బీక్యూ అవుతుంది. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. అట్లాగే ఇక్కడ సి నుంచి సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. మనకి ఫస్ట్ సిఆర్ అని రాయండి. ఒకవేళ మనం సిక్యూ అని రాసినట్లయితే యాడ్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. ఆపోజిట్ సైడ్స్ సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ సిఆర్ ఈక్వల్ టు సిక్యూ అని రాయండి. సిఆర్ ఈక్వల్ టు సిక్యూ. ఇది థర్డ్ ఈక్వేషన్. అలాగే డి అనే ఎక్స్టర్నల్ పాయింట్ డ్రా చేసిన టాంజెంట్స్ ఏంటి డిఆర్ ఈక్వల్ టు డిఎస్. డిఆర్ ఈక్వల్ టు డిఎస్. మనకి 4 ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ 4 ఈక్వేషన్స్ ని యాడ్ చేసినట్లయితే అంటే ఈక్వేషన్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఇంప్లైస్ ఫస్ట్ ఎల్హెచ్ఎస్ లో యాడ్ చేస్తాం కదా, అంటే ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ లో యాడ్ చేసినట్లయితే ఏఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ప్లస్ డిఎస్. ఓకే, ఇందులో కామన్ లెటర్ ఉన్న వాటిని గ్రూపింగ్ చేసుకున్నట్లయితే ఈ రెండిట్లో పి అనేది కామన్ లెటర్ ఉంది కాబట్టి ఏపీ ప్లస్ బీపీ అని గ్రూపింగ్ చేసుకున్నాం. ప్లస్ ఇందులో మనకి ఆర్ అనే లెటర్ కామన్ గా ఉంది కదా, సిఆర్ ప్లస్ డిఆర్ ఈక్వల్ టు. అట్లాగే ఇక్కడ మనకి ఏఎస్ డిఎస్ రెండోట్లో ఎస్ కామన్ గా ఉంది కదా, ఏఎస్ ప్లస్ డిఎస్ ప్లస్ ఈ రెండిట్లో క్యూ కామన్ గా ఉంది కదా, అంటే బీక్యూ ప్లస్ సిక్యూ. ఇప్పుడు ఒకసారి మనం డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏపీని బీపీని యాడ్ చేసాం అనుకోండి, ఏపీని బీపీని యాడ్ చేస్తే ఏబి వస్తుంది కదా, అంటే ఏబి ప్లస్ సిఆర్ డిఆర్, సిఆర్ డిఆర్ యాడ్ చేస్తే సిడి వస్తుంది కదా, సిడి ఈక్వల్ టు ఏఎస్ డిఎస్, ఏఎస్ డిఎస్ యాడ్ చేస్తే డిఏ వస్తుంది, ఏడిఆర్ డిఏ వస్తుంది ప్లస్ బీక్యూ సిక్యూ, బీక్యూ సిక్యూ యాడ్ చేస్తే బీసీ వస్తుంది కదా, బీసీ. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. బీసీ ప్లస్ డిఏ అన్న డిఏ ప్లస్ బీసీ అన్న ఒకటే కదా, హెన్స్ ప్రూవ్డ్. Okay, next fifth one, show that the lengths of tangents drawn from an external point to a circle are equal. అంటే ఒక సర్కిల్ యొక్క ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ యొక్క లెంత్ లో ఈక్వల్ గా ఉంటాయని ప్రూవ్ చేయమన్నారు. దీన్ని మనం 2 ways లో ప్రూవ్ చేయొచ్చు. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ ను ఉపయోగించి, అంటే కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్, అలాగే పైథాగరస్ థియరం ఉపయోగించి. ఇదే క్వశ్చన్ ఒకసారి చివరిలో ఏమడుగుతుందంటే బై యూజింగ్ పైథాగరస్ థియరం అన్నప్పుడు ఆ మెథడ్ లోనే చేయాల్సి ఉంటుంది. ఓకే, కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు ఆ మెథడ్ లోనే చేయాలి. అంతేగాని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు వేరే మెథడ్ లో చేస్తే మనకు మార్క్స్ ఇచ్చే అవకాశం ఉండదు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఒక సర్కిల్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఓ సెంటర్ గా ఉన్న ఒక సర్కిల్ కి పి అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు కదా, పిఏ అండ్ పిబి. వీటి యొక్క లెంత్ ఈక్వల్ గా ఉంటాయని మనం ప్రూఫ్ చేయాలి. గివెన్ ఇక్కడ ఒక సర్కిల్ అండ్ టాంజెంట్స్ ఇచ్చారు. గివెన్ పిఏ అండ్ పిబి ఆర్ టాంజెంట్స్ drawn from an external point P to a circle of center O. ఓకే, రిక్వైర్డ్ టు ప్రూవ్ అంటే టు ప్రూవ్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, పిఏ ఈక్వల్ టు పిబి అని ప్రూవ్ చేయాలి. పిఏ ఈక్వల్ టు పిబి. ఓకే, ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్, మనం అదనంగా ఏమైనా లైన్స్ డ్రా చేసినప్పుడు వాటిని కన్స్ట్రక్షన్ లో రాయాల్సి ఉంటుంది అనమాట. నేను ఏం చేస్తానంటే ఈ ఓని ఏ తోటి, అలాగే
బి తోటి అలాగే పి తోటి జాయిన్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, కన్స్ట్రక్షన్. జాయిన్ OA, OB and OP. ఓకే, ప్రూఫ్. ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి కదా, ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ OAP కమా ట్రయాంగిల్ OBP మనకి OA ఈక్వల్ టు OB ఒకే సర్కిల్ యొక్క రేడియస్ కదా, కాబట్టి OA ఈక్వల్ టు OB రేడియస్ ఆఫ్ సేమ్ సర్కిల్. నెక్స్ట్ మనకి రేడియస్ కి అండ్ టాంజెంట్ కి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ B ఈక్వల్ టు 90 డిగ్రీస్. యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్. నెక్స్ట్ మనకి OP అనేది రెండు ట్రయాంగిల్స్ లోనే కామన్ గా ఉంది కదా, OP ఈక్వల్ టు OP కామన్ సైడ్. ఇప్పుడు చూడండి, మనం 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం, 2 కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఈ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో హైపోటెన్యూస్ ఈక్వల్ గా ఉన్నాయి, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ OP ఈక్వల్ గా ఉన్నాయి. అలాగే 1 కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి, 1 పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్. కాబట్టి RHS రూల్ ప్రకారం, కాంగ్రుయెన్సీ రూల్ ప్రకారం ఆ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. therefore triangle OAP is congruent to triangle OBP. ఏం రూల్? RHS రూల్, కాంగ్రుయెన్సీ రూల్ అన్నమాట. మనకి 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే అందులో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. that implies PA equal to PB అని రాయొచ్చు. that implies PA equal to PB. ఎలా అంటే CP CT 9th క్లాస్ లో నేర్చుకున్నాం కదా, corresponding parts of congruent triangles are equal, hence proved. ఓకే, ఇది మనం కాంగ్రుయెన్సీ రూల్ ని బేస్ చేసుకుని ప్రూవ్ చేసాం. ఒకవేళ ఇదే క్వశ్చన్ ని బై యూజింగ్ పైథాగరస్ థియరం అని అనుకోండి, అప్పుడు మనకి కన్స్ట్రక్షన్ వరకు మారదు, ప్రూఫ్ మాత్రమే మారుతుంది. అప్పుడు ఎలా ప్రూఫ్ చేయాలి అంటే, ఇన్ ట్రయాంగిల్ ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకున్నాను, ట్రయాంగిల్ OAP యాంగిల్ A ఈక్వల్ టు 90 డిగ్రీస్. కాబట్టి మనం ఏం అప్లై చేయొచ్చు? పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బై పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇందులో హైపోటెన్యూస్ ఏంటి? OP కదా, అంటే OP స్క్వేర్ ఈక్వల్ టు OA స్క్వేర్ ప్లస్ PA స్క్వేర్ ఆర్ PB AP అని కూడా రాయొచ్చు, PA స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. అలాగే సెకండ్ ట్రయాంగిల్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దాంట్లో కూడా మనం పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. ఆల్సో ఇన్ ట్రయాంగిల్ OBP యాంగిల్ B ఈక్వల్ టు 90 డిగ్రీస్. కారణం ఏంటంటే యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్ కదా, కాబట్టి ఇక్కడ కూడా మనం పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు బై పైథాగరస్ థియరం. ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి? ఇక్కడ కూడా హైపోటెన్యూస్ OP నే కదా, అంటే OP స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ OB స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఒకసారి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అబ్జర్వ్ చేసినట్లయితే LHS ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి RHS కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఫ్రమ్ 1 and 2 మనం ఏం రాయొచ్చు? LHS ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి RHS ఈక్వల్ చేయొచ్చు. అంటే OA స్క్వేర్ ప్లస్ PA స్క్వేర్ ఈక్వల్ టు
ఓబి స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్. ఇందులో మనకి ఓఏ ఓపి ఈక్వల్, వాటి యొక్క స్క్వేర్లు కూడా ఈక్వల్ అవుతాయి కదా, ఎందుకంటే అవి రేడియై ఆఫ్ ద సర్కిల్, కాబట్టి ఆ రెండింటిని కట్ చేయొచ్చు. కారణం ఏంటంటే సిన్స్ ఓఏ ఈక్వల్ టు ఓబి, అప్పుడు ఏమొచ్చింది మనకి, దట్ ఇంప్లైజ్ పిఏ స్క్వేర్ ఈక్వల్ టు పిబి స్క్వేర్. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ తీసుకున్నాం అనుకో, స్క్వేర్ రూట్ పోతుంది కాబట్టి పిఏ ఈక్వల్ టు పిబి వస్తుంది కదా. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, హెన్స్ ప్రూవ్డ్ అనమాట. ఈ ప్రూఫ్ ఒకటి మార్చితే సరిపోతుంది. ఏంటి క్వశ్చన్ లో బై యూజింగ్ పైథాగరస్ థియరం అన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ ప్రూవ్ దట్ ద టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఎట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ డయామీటర్ ఆర్ ప్యారలల్. ఓకే, ఒక సర్కిల్ యొక్క డయామీటర్ అంటే సెంటర్ గుండా పాస్ అయ్యే కార్డ్ మనం డయామీటర్ అంటాం. ఓ సెంటర్ గా ఉన్న ఒక సర్కిల్ యొక్క డయామీటర్ ఏబి అనుకుందాం. దీని ఎండ్ పాయింట్స్ నుంచి మనం టాంజెంట్స్ డ్రా చేసాం. ఈ టాంజెంట్స్ రెండు కూడా మనకి ప్యారలల్ గా ఉంటాయని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పిక్యూ ఆర్ఎస్ అనేవి టాంజెంట్స్ అనుకుందాం. ఓకే, గివెన్ ఒక సర్కిల్ ఇచ్చారు, డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ని డ్రా చేసిన టూ టాంజెంట్స్ ఇచ్చారు, పిక్యూ అండ్ ఆర్ఎస్ ఆర్ two tangents drawn from the endpoints of diameter of circle with center O. ఇది ఇచ్చింది అన్నమాట. మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ ఆ రెండు ప్యారలల్ గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. ఏవి, పిక్యూ ఈజ్ ప్యారలల్ టు ఆర్ఎస్ అని మనం ప్రూవ్ చేయాలి అన్నమాట. ఓకే, దీనికి కన్స్ట్రక్షన్ ఏం అవసరం లేదు, నేను ప్రూఫ్ రాసేస్తున్నాను. ప్రూఫ్ మనకి యాంగిల్ ఓఏపి ఈక్వల్ టు 90 degrees, ఎందుకంటే రేడియస్ కి టాంజెంట్ కి మధ్యలో ఉన్న యాంగిల్. వి నో దట్ యాంగిల్ ఓఏపి ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ సిన్స్ ఏం చెప్తాం, యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్. సిమిలర్లీ అదే విధంగా మనకి యాంగిల్ ఓబిఆర్ కూడా మనకి 90 degrees అవుతుంది, లేకపోతే ఓబిఎస్ అని కూడా తీసుకోవచ్చు. సిమిలర్లీ యాంగిల్ ఓబిఆర్ ఈక్వల్ టు 90 degrees. కారణం ఏంటంటే యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్ అన్నమాట. ఈ రెండు ఈక్వేషన్స్ ని నేను జాయిన్ చేస్తున్నాను, అంటే ఈక్వేషన్ 1 ప్లస్ 2 LHS లో జాయిన్ చేస్తాం కదా. ఫస్ట్ యాంగిల్ ఓఏపి ప్లస్ యాంగిల్ ఓబిఆర్ ఈక్వల్ టు 90 ప్లస్ 90 ఈక్వల్ టు 180 అవుతుంది కదా. దట్ ఇంప్లైజ్ యాంగిల్, ఇక్కడ చూడండి యాంగిల్ ఓఏపీనే బిఏపి అని కూడా రాయొచ్చు, ఎందుకంటే ఈ రేడియస్ ఈ డయామీటర్ లో భాగమే కదా. అంటే యాంగిల్ బిఏపి ప్లస్ యాంగిల్ దీని ఎట్లా రాయొచ్చు, ఓబిఆర్ అని రాయొచ్చు. ఓబిఆర్ ఈక్వల్ టు 90 ప్లస్ 90 ఎంత అవుతుంది, 180 అవుతుంది. మనకి ఇట్లా రెండు లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మనకి ట్రాన్స్వర్సల్ కి ఒకే వైపు ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ మనం కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఒకవేళ అవి రెండు కూడా మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అయితే, అంటే ఆ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి 180 వస్తే అప్పుడు ఈ రెండు లైన్స్ కూడా మనకి ప్యారలల్ లైన్స్ అవుతాయి. దట్ ఇంప్లైజ్ మనం ఏం రాయొచ్చు అనమాట, PQ ఈజ్ ప్యారలల్ టు RS అని రాసేయచ్చు. PQ ఈజ్ ప్యారలల్ టు RS సిన్స్
co-interior angles are supplementary. Hence proved. Okay, next find the area of the segment shaded in the figure. If PQ equal to 24 centimeters, PR equal to 7 centimeters, and QR is the diameter of the circle with center O. Okay, ఇక్కడ take pi is equal to 22/7. ఇది ఒక సర్కిల్, దీని సెంటర్ O. QR అనేది డయామీటర్. అలాగే ఇట్లా రెండు కార్డ్స్ తీసుకున్నారు. PQ అనేది PR అనేది కార్డ్స్, వాటి యొక్క లెంగ్త్లు ఇచ్చారు. ఎంత? 24 సెంటీమీటర్స్ అండ్ 7 సెంటీమీటర్స్. అయితే ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఇది కూడా షేడ్ చేయబడి ఉంటుంది అనమాట. ఈ భాగం కూడా మనకి షేడ్ చేయబడి ఉంటుంది, ఈ పార్ట్ కూడా అన్నమాట. దాని ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులో నేర్చుకున్నాం. యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. మనకి డయామీటర్ అనే సర్కిల్ 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఒక్కొక్క పార్ట్ ని మనం సెమీ సర్కిల్ అంటాం. ఆ సెమీ సర్కిల్ లో యాంగిల్ ఎప్పుడు కూడా మనకి ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది కదా. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్ అన్నమాట. యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ రైట్ యాంగిల్ ఆర్ 90 degrees అని రాయొచ్చు అన్నమాట. కాబట్టి ఇందులో మనం పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తే QR ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది డయామీటర్ కదా, అది తెలిస్తే మనకి రేడియస్ తెలుస్తుంది. ఆ రేడియస్ ను ఉపయోగించి మనం ఆ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం we know that angle in the semicircle is 90 degrees. That implies angle QPR equal to 90 degrees. కాబట్టి ట్రయాంగిల్ QPR PQR ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి పైథాగరస్ థియరమ్ అప్లై చేయొచ్చు. ఇన్ ట్రయాంగిల్ PQR by Pythagoras theorem, హైపోటెన్యూస్ స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి? రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ కదా, అంటే QR స్క్వేర్ ఈక్వల్ టు PR స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. PR స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్ is equal to 7 square plus 24 square. 7 7s are 49 plus 5 76. యాడ్ చేస్తే 625. ఇదేంటి మనకి QR స్క్వేర్. మనకి QR కావాలి కదా, ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 625. 625 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 25 కదా, అంటే 25 సెంటీమీటర్స్. దీని నుంచి మనం OR or OQ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది కాబట్టి 25 లో సగం ఉంటుంది. దట్ ఇంప్లైస్ OQ ఈక్వల్ టు 25/2 ఈక్వల్ టు 12.5 సెంటీమీటర్స్ అన్నమాట. ఇప్పుడు మనకి షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? సెమీ సర్కిల్ నుంచి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసి మైనస్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. హాఫ్ BH ఈక్వల్ టు హాఫ్ ఇంటూ BH అంటే పర్పెండిక్యులర్ సైడ్స్ రెండింటిని కూడా ఒకటి బేస్ తీసుకుంటే ఒకటి హైట్ తీసుకుంటాం. ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఇవి రెండు బేస్ హైట్ గా తీసుకోవాలి. అంటే 7 into 24 అని కానీ 24 into 7 అని కానీ రాయాలి. 7 into 24 2 table 24 లో 12 టైమ్స్ ఈక్వల్ టు 7 into 12 అవుతుంది. మల్టిప్లై చేస్తే 7 2s are 14 1 7 ఉందా 7 plus 1 84 స్క్వేర్ సెంటీమీటర్స్ ఏరియా. కాబట్టి ఇప్పుడు మనకి షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా కావాలి. అది కావాలంటే ఏం చేయాలి? ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. దేర్ఫోర్ ఏరియా ఆఫ్
shaded region equal to area of semicircle minus area of triangle PQR. Area of semicircle form ఏంటి pi r square by 2 minus triangle PQR యొక్క ఏరియా ఎంత వచ్చింది 84 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. పై వాల్యూ ఎంత 22/7 ఇంటూ r ఎంత వచ్చింది మనకి 12.5 వచ్చింది కదా 12.5 ఇంటూ 12.5 by 2 minus 84. 2 table 22 లో ఎంత అయిపోతుంది 11 టైమ్స్ అంటే మనకి 11 ఇంటూ 12.5 ఇంటూ 12.5 ఇక్కడ 7 ఉంది by 7 మైనస్ 84 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఓకే 12.5 ఇంటూ 12.5 ఓకే మనకి యూనిట్ ప్లేస్ లో 5 ఉన్నప్పుడు 25 వస్తుంది ఫస్ట్ 2 డిజిట్స్. ఇక్కడ 12 ని తర్వాత నెంబర్ తో ఇంటూ చేయాలి 12 13s are 12 12s are 144 12 13s are 156 కదా అంటే ఇక్కడ 156 వస్తుంది అన్నమాట 2 ఓకే ఇప్పుడు మళ్ళీ దీన్ని 11 తో మల్టిప్లై చేయాలి కదా 11 తో మల్టిప్లై చేయడం ఈజీ ఫస్ట్ 5 రాసుకుంటాం 5 + 2 7 నెక్స్ట్ 2 + 6 8 6 + 5 11 1 వేసుకుంటాం 5 + 1 6 6 1 యాడ్ చేస్తే 7 again 1 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెడతాం కదంటే 17 18.75 17 18.75 డినామినేటర్ లో 7 ఉంది మైనస్ 84 దిస్ ఈక్వల్ టు అంటే 17 18.75 ని మనం 7 తో డివైడ్ చేద్దాం 2 7s are 14 3 1 4 7s are 28 3 8 5 7s are 35 3 పాయింట్ పెట్టుకుని 7 తీసుకుంటాం అగైన్ 5 7s are 35 2 5 తీసుకుంటాం 3 7s are 21 అంటే అప్రాక్సిమేట్లీ ఎంత అన్నమాట 245.53 మైనస్ 84 ఓకే 245.53 లోంచి మనం 84 మైనస్ చేయాలి 84 లో పాయింట్ లేనప్పుడు చివరిలో పెట్టుకుంటాం అంటే 84.00 అని పెట్టుకోవచ్చు మైనస్ చేస్తే 3 5 1 14 లోంచి 8 మైనస్ చేస్తే 6 1 అంటే 161.53 161.53 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్. ఓకే నెక్స్ట్ 8th one. Two concentric circles of radii 10 cm and 6 cm are drawn. Find the length of the chord of the largest circle which touches the smallest circle. ఇక్కడ మనకి 2 concentric circles ఉన్నాయి. దీని యొక్క సెంటర్ మనం ఓ దగ్గర ఉంది అనుకుందాం రెండింటి యొక్క సెంటర్ ఒక దాని రేడియస్ ఏమో 6 సెంటీమీటర్స్ సెకండ్ దాని రేడియస్ 10 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి దీనికి ఒక కార్డ్ ని డ్రా చేయాలి అది ఇన్నర్ సర్కిల్ యొక్క టాంజెంట్ కావాలన్నమాట. ఎట్లా డ్రా చేశాను నేను ఓకే ఇట్లా పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం అనుకుందాం అంటే ఇక్కడ AB అనేది కార్డ్ అనుకుందాం. ఇప్పుడు మనం AB యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ గివెన్ OA ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఓకే ఇక్కడ మనం OP అనే లైన్ డ్రా చేశాను డ్రా AB కి పర్పెండిక్యులర్ గా OP పర్పెండిక్యులర్ టు AB దట్ ఇంప్లైస్ OP ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది 6 సెంటీమీటర్స్ రేడియస్ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్. అలాగే అది ఏం చేస్తుంది AB ని బైసెక్ట్ చేస్తుంది అంటే 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. OP బైసెక్ట్స్ ఆల్రెడీ 9th క్లాస్ లో నేర్చుకున్నాం కదా బైసెక్ట్స్ AB అంటే దాని అర్థం ఏంటి దట్ ఈజ్ AP ఈజ్ ఈక్వల్ టు PB అవుతుంది అనమాట.
ఇప్పుడు ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఓఏపీ ట్రయాంగిల్ లో మనం ఏం అప్లై చేయొచ్చు, పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. ఇన్ ట్రయాంగిల్ ఓఏపీ బై పైథాగరస్ థీరం. హైపోటెన్యూస్ స్క్వేర్, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఓఏ హైపోటెన్యూస్ అవుతుంది. అంటే ఓఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్. ఓఏ వాల్యూ తెలుసు కదా 10, 10 స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ కూడా తెలుసు 6 స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100 ఈక్వల్ టు 36 ప్లస్ ఏపీ స్క్వేర్. ఈ 36 ని LHS లో తీసుకొస్తే -36 అవుతుంది కదా, ఈక్వల్ టు ఏపీ స్క్వేర్. మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 64 అవుతుంది, ఈక్వల్ టు ఏపీ స్క్వేర్. అప్పుడు ఏపీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అవుతుంది. దట్ ఇంప్లైజ్ ఏపీ ఈక్వల్ టు 64 స్క్వేర్ రూట్ ఏంటి, 8 సెంటీమీటర్స్. ఏపీ వచ్చింది. అప్పుడు ఏపీ అనేది ఏపీకి డబుల్ ఉంటుంది కదా, దట్ ఇంప్లైజ్ ఏపీ ఈక్వల్ టు 2 ఇంటూ ఏపీ అంటే 2 ఇంటూ 8 ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 9th one. Calculate the length of the tangent from a point 15 centimeters away from the center of a circle of radius 9 centimeters. Okay, 9 centimeters రేడియస్ ఉన్న ఒక సర్కిల్ కి దీని సెంటర్ నుంచి 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఒక పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్ యొక్క లెంత్ ఎంత అంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ పాయింట్ P అనుకుందాం, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ E అనుకుందాం, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ O అనుకున్నట్లయితే we have to find the length of AP or PA అన్నమాట. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది కాబట్టి మనం పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. we know that angle between radius and the tangent of a circle is 90 degrees. కాబట్టి యాంగిల్ A ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట, 90 degrees అవుతుంది. కాబట్టి ట్రయాంగిల్ OAP లో మనం పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. ఇన్ ట్రయాంగిల్ OAP బై పైథాగరస్ థీరం. హైపోటెన్యూస్ స్క్వేర్, రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి OP హైపోటెన్యూస్ అవుతుంది కదా, అంటే OP స్క్వేర్ ఈక్వల్ టు OA స్క్వేర్ ప్లస్ PA స్క్వేర్. OP 15 కదా, 15 స్క్వేర్ ఈక్వల్ టు OA 9 కదా, 9 స్క్వేర్ ప్లస్ PA స్క్వేర్. 15 దా 225 అవుతుంది, అంటే 225 ఈక్వల్ టు 9 9 దా 81 ప్లస్ PA స్క్వేర్. ఈ 81 LHS లో తీసుకొస్తే 225 మైనస్ 81 ఈక్వల్ టు PA స్క్వేర్. మైనస్ చేస్తే 5 మైనస్ 1 4 అవుతుంది. 12 నుంచి 8 మైనస్ చేస్తే 4 144 అవుతుంది అన్నమాట, ఈక్వల్ టు PA స్క్వేర్. దీని నుంచి PA ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అవుతుంది. 144 కి స్క్వేర్ రూట్ ఎంత, 12 కదా, 12 సెంటీమీటర్స్. దేర్ఫోర్ length of the tangent equal to 12 centimeters. Length of the tangent equal to 12 centimeters. Okay, next 10th one. The length of the minutes hand of a clock is 14 centimeters. Find the area swept by the minutes hand in 10 minutes. ఒక క్లాక్ ఉంది, ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 6 3 ఇక్కడ 9 ఉంటాయి, 1 2 3 4 4 5 6 7 8 9 10 11. ఒక మినిట్స్, ఈ క్లాక్ యొక్క మినిట్స్ హ్యాండ్ యొక్క లెంత్ ఎంత అంటే 14 సెంటీమీటర్స్ అన్నమాట. ఇది 10 minutes లో
ఎంత ఏరియాను కవర్ చేస్తుంది అంటే 10 మినిట్స్ ఎక్కడికి వస్తుంది 2 దగ్గరికి వస్తుంది కదా అంటే ఇది ఒక సెక్టర్ అన్నమాట ఆ సెక్టర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి సెక్టర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని మనం రేడియస్ ఇది సర్కిల్ షేప్ లో ఉంటుంది కాబట్టి దీన్ని రేడియస్ గా తీసేసుకుంటాం 14 సెంటీమీటర్స్ ని మరి యాంగిల్ ఎంత అవుతుందంటే మనకి ఒక సర్కిల్ లో సెంటర్ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది 360 డిగ్రీస్ ఉంటుంది మనకి ఎన్ని మినిట్స్ ఒకసారి తిరిగినప్పుడు ఒక మినిట్స్ హ్యాండ్ 60 మినిట్స్ చేస్తుంది కదంటే 60 తో డివైడ్ చేస్తాం 0 0 గెట్స్ క్యాన్సిల్ 6 టేబుల్ 6 టైమ్స్ అంటే 1 మినిట్స్ లో మనకి మినిట్స్ హ్యాండ్ ఎంత యాంగిల్ తిరుగుతుంది అన్నమాట 6 డిగ్రీస్ యాంగిల్ తిరుగుతుంది we know that angle made by minutes hand in 1 minute equal to 6 degrees ఇక్కడ 10 minutes కదా కాబట్టి 10 into 6 ఏమవుతుంది 60 degrees that implies angle made by minutes hand in 10 minutes equal to 10 into 6 degrees అంటే 60 degrees అన్నమాట అంటే ఇక్కడ మనకి యాంగిల్ వచ్చేసింది కదా 60 degrees ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటి ఏరియా ఆఫ్ సెక్టర్ ఈక్వల్ టు x by 360 into pi r square ఇక్కడ x అంటే యాంగిల్ కదా అంటే 60 by 360 into 22 by 7 into r అక్కడ 14 కదా 14 into 14 స్క్వేర్ ఉంది కదా మరి 0 0 గెట్స్ క్యాన్సిల్ 6 టేబుల్ 1 టైమ్ 6 times next 2 table 3 times and 11 times this equal to 11 into 14 into 14 by denominator లో 3 into 7 ఉంది 3 into ఇక్కడ 7 కూడా ఇందులో కట్ చేయొచ్చు అవసరం అయితే 2 times అప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి అంటే 11 into 2 into 14 by 3 అవుతుంది దిస్ ఈక్వల్ టు మల్టిప్లై చేసినట్లయితే 2 14s are 28 28 into 11 28 into 11 అంటే 8 8 plus 2 10 0 1 2 plus 1 3 308 by 3 అవుతుంది అన్నమాట ఈ 308 ని మనం 3 తో డివైడ్ చేసినట్లయితే 3 1s are 3 తర్వాత 0 తీసుకున్నాం కాబట్టి రెండో నెంబర్ కూడా తీసుకున్నప్పుడు 0 పెట్టాలి కదా 8 తీసుకున్నాం 2 3s are 6 2 పాయింట్ పెట్టి 0 ఉంచాం 6 3s are 18 అగైన్ మళ్ళీ 6 3s are 18 ఈక్వల్ టు 102.66 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట ఒకవేళ 10 మినిట్స్ లో ఈ మినిట్స్ హ్యాండ్ యొక్క టిప్ ఎంత దూరం మూవ్ అవుతుంది ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుందంటే అప్పుడు మనం లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట అప్పుడు ఫార్ములా ఏంటి x by 360 into 2 pi r ఫార్ములా వేసుకుంటే వస్తుంది ఓకే నెక్స్ట్ 11th one find the area of the shaded region in the figure if ABCD is a square of side 7 centimeters and APD and BPC are semicircles ఇక్కడ మనకి ABCD అనేది ఒక స్క్వేర్ దీని యొక్క రెండు సైడ్స్ మీద రెండు సెమీ సర్కిల్స్ ని డ్రా చేశారన్నమాట అప్పుడు వాటి మధ్యలో ఉన్న ఆ ఏరియా యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఆ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా ఎలా వస్తుంది మనకి ఈ ఏరియా ఆఫ్ స్క్వేర్ లోంచి మనం ఈ 2 సెమీ సర్కిల్స్ యొక్క ఏరియాని మైనస్ చేస్తే షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా వస్తుంది కదా ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఈక్వల్ టు area of ABCD minus 2 into area of semicircle. ఇక్కడ మనకి ABCD అనేది స్క్వేర్ కాబట్టి
దాని ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్, సైడ్ స్క్వేర్ కదా, మైనస్ 2 ఇంటూ సెమీ సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా పై ఆర్ స్క్వేర్ బై 2 అవుతుంది. 2 గెట్స్ క్యాన్సిల్, అంటే ఏ స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏ అంటే ఎంత? సైడ్ ఆఫ్ ద స్క్వేర్ 7 కదా, 7 స్క్వేర్ మైనస్ పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ ఆఫ్ ద సెమీ సర్కిల్. ఈ సెమీ సర్కిల్ యొక్క డయామీటర్ ఏమవుతుంది? సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అవుతుంది. అప్పుడు రేడియస్ అందులో హాఫ్ ఉంది కాబట్టి సైడ్ ఆఫ్ ద స్క్వేర్ 7 కదా, దాంట్లో హాఫ్ అంటే 7/2 అవుతుంది. అంటే 7/2 ఇంటూ 7/2. ఈ 7 గెట్స్ క్యాన్సిల్. 2 టేబుల్ 22లో 11 టైమ్స్ 7 7s are 49 మైనస్ ఇక్కడ 11 ఇంటూ 7/2 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 49 మైనస్ 11 7s are 77/2 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 49 మైనస్ 3 2s are 6, 8 2s are 16, 0.5 2s are 10. 49 లో పాయింట్ లేదు కాబట్టి ఎలా రాసుకుంటాం? 49.0 అని రాసుకుంటాం. దీనికింత 38.5 రాసి మైనస్ చేసినట్లయితే, బారో తెచ్చుకున్నట్లయితే 10 నుంచి 5 మైనస్ చేస్తే 5, 8 మైనస్ 8 0, 4 మైనస్ 3 1, అంటే 10.5 square centimeter. Therefore area of the shaded region in the given figure equal to 10.5 square centimeter రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 12th one. In figure OACD is a quadrant of a circle. Quadrant అంటే తెలుసు కదా, ఒక సర్కిల్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేసినట్టు, 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసినట్లయితే అందులో ఒక్కొక్క పార్ట్ ని మనం క్వాడ్రాంట్స్ అంటాం. అంటే ఇట్లా సర్కిల్ ఉంది, ఎగ్జాక్ట్లీ 4 ఈక్వల్ పార్ట్స్ చేసాం అనుకో, ఇవి క్వాడ్రాంట్స్ అవుతాయి అన్నమాట. 4 క్వాడ్రాంట్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఈ OBCA అనేది ఒక క్వాడ్రాంట్ ఆఫ్ ద సర్కిల్ అంట. అలాగే రేడియస్ ఏమో దాని 3.5 సెంటీమీటర్స్, OD ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్, అంటే OD అంటే ఇది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్. యాక్చువల్గా ఇది ఇక్కడ అన్నమాట 2 సెంటీమీటర్స్. మనం షేడెడ్ రీజియన్ ఎలా వస్తుంది? క్వాడ్రంట్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ ఆఫ్ సర్కిల్ నుంచి ఈ ట్రయాంగిల్ మైనస్ చేస్తే వస్తుంది కదా. ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏం ట్రయాంగిల్ అది? OBD. మనకి క్వాడ్రంట్ సర్కిల్ లో యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. క్వాడ్రంట్ అంటే అందులో ఒక పార్ట్ కదా, 4 పార్ట్స్ లో ఒక పార్ట్, అంటే 1/4 ఇంటూ పై ఆర్ స్క్వేర్ అని రాయొచ్చు క్వాడ్రంట్ సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా. మైనస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? ఆఫ్ BH. This equal to 1/4 into pi value 22/7 into r అంటే 3.5 కదా, 3.5 into 3.5 minus 1/2 into base ఎంత 3.5 into height 2 centimeters. 2 gets cancel. 2 table 2 times and 11 times. 7 table 0.5 times. ఇక్కడ ఏమున్నాయి మనకి? 11 ఇంటూ 0.5 ఇంటూ 3.5 బై డినామినేటర్ లో 2 ఉంది మైనస్ 3.5. ఇవి మల్టిప్లై చేసినట్లయితే 3.5 ఇంటూ 0.5, 5 5s are 25, 2 3 5s are 15 plus 2 17. 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంచాలి. దీన్ని మరలా మనం 11 తో ఇంటూ చేయాలి. ఫస్ట్ 5 రాస్తాం, 5 plus 7 12, 2 1 ఉంది, 7 plus 1 8 plus 1 9, తర్వాత 1. 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంచాలి కదా, 19.25, అంటే 19.25 by 2 minus 3.5. దిస్ ఈక్వల్ టు 19.25 ని 2 తో డివైడ్ చేయాలి. 9 2s are 18, అంటే 1. నెక్స్ట్ పాయింట్ పెట్టుకుని 2 తీసుకుంటే 6 2s are 12, 0 5 తీసుకున్నాం, 2 2s are 4, 1 0 పెట్టుకుంటే 5 2s are 10, అంటే 9.625 minus 3.5.
అంటే 9.625 నుంచి మనం 3.5 మైనస్ చేయాలి. 0 0 ఉంచుకున్నాం. 5 లోంచి 0 మైనస్ చేస్తే 5, 2, 6 లోంచి 5 మైనస్ చేస్తే 1, 9 లోంచి 3 మైనస్ చేస్తే 6. దిస్ ఈక్వల్ టు 6.125 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుందంట ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్. నెక్స్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్. In the figure, where ABCD is square of side 10 centimeters and the semicircles are drawn with each side of the square as diameter. Use pi equal to 3.14. ఇక్కడ ABCD అనేది ఒక స్క్వేర్, దాని సైడ్ 10 సెంటీమీటర్స్. ప్రతి సైడ్ మీద ఒక సెమీ సర్కిల్ ని డ్రా చేయడం జరిగింది అనమాట. అప్పుడు మనకి ఒక ఫ్లవర్ లాంటి పాట్ ఫామ్ అయింది కదా, దాన్ని షేడ్ చేశారు. ఆ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దానికోసం నేను ఇక్కడ ఈ స్క్వేర్ లో అన్షేడెడ్ పార్ట్స్ ఉన్నాయి కదా, దానికి నేమింగ్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ABCD అనుకుందాం. ABCD ఇవేంటి అన్షేడెడ్ రీజియన్. వాటికి మనం అదే పెట్టుకున్నాం, నేమ్స్ ఇచ్చుకున్నాం కదా, రాద్దాం ఇక్కడ. నేమ్ unshaded regions as A, B, C and D. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ అన్షేడెడ్ రీజియన్స్ యొక్క A అండ్ C ల యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏరియా ఆఫ్ A ప్లస్ C ఈక్వల్ టు, మనకి ఈ స్క్వేర్ యొక్క ఏరియాలోంచి ఈ సెమీ సర్కిల్ అలాగే ఈ సెమీ సర్కిల్ మైనస్ చేసామనుకో ఈ అన్షేడెడ్ రీజియన్స్ యొక్క ఏరియా వస్తుంది కదా. కాబట్టి ఏం రాయొచ్చు ఇక్కడ మనకి, ఏరియా ఆఫ్ ABCD మైనస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. ఇక్కడ ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఫార్ములా A స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ బై 2. 2 గెట్స్ క్యాన్సిల్ అంటే A స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ A ఎంత, సైడ్ ఆఫ్ ద స్క్వేర్ 10 స్క్వేర్ మైనస్ పై వాల్యూ 3.14 తీసుకోమన్నారు కదా. ఇప్పుడు రేడియస్ ఏమవుతుంది, ఈ సైడ్ లో ఇది డయామీటర్ అవుతుంది, ఈ సెమీ సర్కిల్ యొక్క డయామీటర్. ఇప్పుడు రేడియస్ 5 అవుతుంది కదా, అంటే 5 ఇంటూ 5 అన్నమాట. ఇక్కడ 10 10s are 100 మైనస్ 5 5s are 25 అంటే 3.14 ని 25 తో ఇంటూ చేస్తున్నాను. 4 25s are 100, 0 అంటే 10 ఉంది. 25 ఇంటూ 1 అంటే 25 కి 10 యాడ్ చేస్తే 35, 3 ఉంది. 3 25 75 అంటే 78 అంటే 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి కదా, అంటే 78.5 అన్నమాట. 78.5. ఓకే, 100 లోంచి పాయింట్ లేదు కాబట్టి 100.0 అని రాస్తున్నాను. దీని నుంచి 78.5 మైనస్ చేస్తున్నాను. బాగా తెచ్చుకుంటే 9 9 10. 10 నుంచి 5 మైనస్ చేస్తే 5, 9 నుంచి 8 మైనస్ చేస్తే 1, 9 నుంచి 7 మైనస్ చేస్తే 2 అంటే 21.5 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇప్పుడు A ప్లస్ C యొక్క ఏరియా ఎంత ఉంటుందో B ప్లస్ D యొక్క ఏరియా కూడా సేమ్ అంతే ఉంటుంది. రెండు కూడా సేమ్ సైజ్ లో ఉంటాయి కదా. దేర్ఫోర్ area of unshaded region, area of unshaded region అంటే A ప్లస్ B ప్లస్ C అన్నమాట, C ప్లస్ D ఈక్వల్ టు 2 ఇంటూ 21.5. 21.5 ని 2 తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 43 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, అన్షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా వచ్చింది. ఇప్పుడు స్క్వేర్ యొక్క ఏరియాలోంచి అన్షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా తీసేసాం అనుకోండి, అప్పుడు షేడెడ్ రీజియన్ వస్తుంది కదా. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ ABCD minus area of
unshaded region. Area square formula A square అంటే 10 square minus area of unshaded region ఏంటి 43 అంటే మనకి ఎంత అవుతుంది 100 10 square అంటే 100 కదా minus 43 ఎంత అవుతుంది 10 minus 3 7 9 minus 4 5 57 square centimeters అన్నమాట. Okay, next 14th one. A car has two wipers which do not overlap. Each wiper has a blade of length 25 centimeters swiping through an angle of 115 degrees. Find the total area cleaned at one sweep of the blades. అంటే కార్ యొక్క వైపర్స్ ఉన్నాయి ఇట్లా ఒక్కొక్క వైపరు ఎంత లెంత్ ఉందంటే 25 సెంటీమీటర్స్ ఉందన్నమాట. అవి రెండు ఒక్కసారి స్వైప్ చేసినప్పుడు ఎంత ఏరియా క్లీన్ అవుతుంది అంటాడు. అంటే ఇది వైపర్ అనుకుందాం, ఇట్లా రొటేట్ అవుతుంది కదా అద్దాన్ని క్లీన్ చేయడానికి. అప్పుడు ఒక సెక్టర్ ఎలా ఉంటుందో అట్లా అంత భాగం క్లీన్ అవుతుంది. ఇట్లాంటివి మనకి రెండు వైపర్స్ ఉన్నాయి కాబట్టి ఆ రెండు కూడా ఒకేసారి రొటేట్ అయినప్పుడు ఎంత ఏరియా క్లీన్ అవుతుంది అంటున్నాడు. ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకి 115 డిగ్రీస్ ఇచ్చాడు. అలాగే వైపర్ యొక్క లెంత్ 25 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు అనమాట. అంటే మనకి total area cleaned at a swipe equal to total area cleaned equal to 2 into area of sector. రెండు ఉన్నాయి కదా ఇక్కడ ఏరియా ఆఫ్ సెక్టర్. మనకి ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటి x by 360 into pi r square equal to 2 into x అంటే యాంగిల్ ఎంత 115 by 360 into 22 by 7 into రేడియస్ ఇక్కడ ఎంత 25 into 25 అన్నమాట. లెంత్ ఆఫ్ ద వైపు 25 సెంటీమీటర్స్ కదా. ఓకే, ఇక్కడ మనకి 5 టేబుల్ 2 times 3 times 5 టేబుల్ 7 times 2 times. నెక్స్ట్ 2 టేబుల్ 36 times. నెక్స్ట్ 2 టేబుల్ 18 times 11 times. ఇంకేమైనా కట్ అవుతుందంటే ఏం కట్ అవుతుంది కదా. ఓకే, ఇక్కడ న్యూమరేటర్లు ఏమున్నాయి 23 into 11 into 25 into 25 by డినామినేటర్ లో ఇక్కడ 18 ఉంది into 7 ఉంది. ఓకే, 25 are 625 into మళ్ళీ 23 తోటి 11 తోటి ఇంటూ చేయాలి. ఫస్ట్ 23 తో ఇంటూ చేస్తాను. 3 5 are 15 1 3 2 are 6 plus 1 7 3 6 are 18 2 5 are 10 2 2 are 4 plus 1 5 6 2 are 12 5 7 13 1 4 1 మళ్ళీ ఇంటూ 11 చేయాలి మనం. 5 plus 7 12 2 1 7 plus 3 10 10 plus 1 11 1 4 plus 3 7 plus 1 8 నెక్స్ట్ 4 plus 1 5 1 అంటే ఎంత వచ్చింది మనకి 1,58,125 వచ్చింది. ఎంత వచ్చింది 1,58,125 by 7 8s are 56 5 7 1s are 7 plus 5 12 126. ఓకే, 126 తో మనం 158,125 డివైడ్ చేస్తే ఫస్ట్ 1 టైం 126 2 3 1 తీసుకున్నాం. అప్రాక్సిమేట్లీ 2 టైమ్స్ కదా ఎంత అవుతుంది 252 అవుతుంది. 11 minus 2 9 11 minus 6 మళ్ళీ 2 తీసుకుంటాం. ఎన్ని టైమ్స్ పోతుంది నుంచి 5 టైమ్స్ కదా 5 6 are 33 5 2 are 10 plus 3 13 1 5 1 are 5 plus 6 అవుతుంది. మైనస్ చేస్తే 2 ఎంత అవుతుంది 6. మళ్ళీ ఏం చేస్తాం 5 తీసుకుంటాం. ఎన్ని టైమ్స్ పోతుంది అప్రాక్సిమేట్లీ 4 టైమ్స్ పోతుంది. 4 6 are 24 2 నెక్స్ట్ 4 2s are 8 8 plus 2 10 0 1 4 1s are 4 plus 1 5 అవుతుంది. మైనస్ చేస్తే 1 2 1
పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 9 టైమ్స్ పోతుంది అప్రాక్సిమేట్లీ. అంటే దిస్ ఈక్వల్ టు 1254.9 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట అప్రాక్సిమేట్లీ. ఓకే, నెక్స్ట్ 15th one. A circle is inscribed is triangle ABC touching the sides AB, BC and CA at point D, E, F respectively. If AD equal to 3 centimeters, BE equal to 4 centimeters and CF equal to 5 centimeters, then find the perimeter of the triangle. ఓకే, ఒక సర్కిల్ యొక్క 3 sides ని టచ్ అయ్యేటట్లు ఒక సర్కిల్ డ్రా చేయడం జరిగింది, ఒక ట్రయాంగిల్ యొక్క 3 sides ని. ఆ సర్కిల్ ట్రయాంగిల్ ని DEF అనే పాయింట్స్ దగ్గర టచ్ అయింది. అందులో కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చారు. ఏంటంటే AD ఇక్కడ 3 సెంటీమీటర్స్, నెక్స్ట్ BE 4 సెంటీమీటర్స్ అండ్ CF 5 సెంటీమీటర్స్ అట. అయితే ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనం ఆల్రెడీ ఏం తెలుసు అంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఇది 3 అయితే ఇది కూడా 3 అవుతుంది మనకి. ఎందుకంటే ఏ అనేది ఎక్స్టర్నల్ పాయింట్, AD AF అనేవి టాంజెంట్స్. ఇది 4 అయితే ఇది 4 అవుతుంది, ఇది 5 అయితే ఇది కూడా 5 అవుతుంది. ఇప్పుడు అన్ని సైడ్స్ వచ్చేసాయి కాబట్టి పెరిమీటర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, వీ నో దట్ lengths of tangents drawn from a external point to a circle are equal. కాబట్టి మనం ఏం రాయొచ్చు, AD ఈక్వల్ టు AF అని రాయొచ్చు. ఆల్రెడీ AD వాల్యూ ఎంత 3 సెంటీమీటర్స్. అలాగే BE ఈక్వల్ టు BD అని రాయొచ్చు. BD ఎంత, BE 4 సెంటీమీటర్స్. అండ్ ఇంకేం రాయొచ్చు మనం, CF ఈక్వల్ టు CE అని రాయొచ్చు. CF ఈక్వల్ టు CE 5 సెంటీమీటర్స్. మనకి పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC అడిగారు కదా, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈక్వల్ టు 3 సైడ్స్ ని యాడ్ చేస్తాం, అంటే AB ప్లస్ BC ప్లస్ CA. AB ని ఎట్లా రాయొచ్చు, AD ప్లస్ DB అని రాయొచ్చు. AD ప్లస్ DB. BC ని ఎట్లా రాయొచ్చు, BE ప్లస్ EC అని రాయొచ్చు. ప్లస్ AC ని ఎట్లా రాయొచ్చు, AF ప్లస్ CF అని రాయొచ్చు. వీటి వాల్యూస్ అన్ని తెలుసు కదా. AD అంటే ఇక్కడ 3 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 3 ప్లస్ 5. దిస్ ఈక్వల్ టు 7 ప్లస్ 9 ప్లస్ 8. యాడ్ చేస్తే 68 24 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. Okay, next, in the given figure, TA and TB are tangents to the circle with center O if angle ATB equal to 80 degrees. ATB ఇది 80 degrees అన్నమాట. ఈ యాంగిల్ 80 degrees. Then find the measure of angle ABT. ABT ఈ యాంగిల్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. మనం ఆల్రెడీ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ అనేవి ఈక్వల్ లెంగ్త్ కలిగి ఉంటాయి కాబట్టి TA వాల్యూ అంటే TB వాల్యూ ఈక్వల్ గా ఉంటుంది కదా. ఆ రెండు కూడా మనం T అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, we know that TA ఈక్వల్ టు TA కదా, TA ఈక్వల్ టు TB. Tangents from external point మనకి ఒక ట్రయాంగిల్ లో ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉంటే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. కాబట్టి దట్ ఇంప్లైజ్ యాంగిల్ TAB ఈక్వల్ టు
యాంగిల్ టీబీఏ అవుతుంది. కారణం ఏంటంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్. ఓకే, దీన్ని ఎక్స్ అనుకున్నాం. లెట్ ఎక్స్ అనుకున్నాం. లెట్ యాంగిల్ టీఏబి ఈక్వల్ టు యాంగిల్ టీబీఏ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీస్. మనకి ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 డిగ్రీస్ కదా. ఇన్ ట్రయాంగిల్ టీఏబి యాంగిల్ టీ ప్లస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ టీ వాల్యూ ఇచ్చారు కదా 80 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ ఏని యాంగిల్ బిని ఎక్స్ అనుకున్నాం కదా. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే 80 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది కదా, ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 80ని RH లో తీసుకెళ్తే 2x ఈక్వల్ టు 180 మైనస్ 80 అంటే 2x ఈక్వల్ టు 100. అంటే x ఈక్వల్ టు 100/2 అంటే x ఈక్వల్ టు 50 డిగ్రీస్. Therefore యాంగిల్ ABT ఈక్వల్ టు 50 డిగ్రీస్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ in the given figure AB, AC, PQ are tangents to the circle and AB equal to 6 centimeters. Find the perimeter of triangle APQ. ఓకే, ఇక్కడ మనకి A అనే పాయింట్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ AB అండ్ AC కాబట్టి ఆ రెండు ఈక్వల్ లెంత్ ని కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ ఒక్కొక్కటి AB 6 సెంటీమీటర్స్ అయితే AC కూడా మనకి 6 సెంటీమీటర్స్ అవుతుంది. అయితే మనం ట్రయాంగిల్ APQ యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఈ P అనే పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ కదా ఇది AB అండ్ AX. అలాగే Q అనే పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ ఏంటి AC అండ్ QC అండ్ QX. వాటి యొక్క లెంత్లు ఈక్వల్ గా ఉంటాయి కదా. కాబట్టి we know that PB equal to PX and QC equal to QX. కారణం ఏంటంటే tangents from external point. ఓకే, ఇప్పుడు మనం పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ APQ ఫైండ్ అవుట్ చేద్దాం. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ APQ ఈక్వల్ టు 3 సైడ్స్ ని యాడ్ చేస్తాం కదా. అంటే AP ప్లస్ PQ ప్లస్ ఇంకేం చేయొచ్చు మనం AC AQ. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే నేను ఈ PQని డివైడ్ చేస్తాను. ఎట్లా అంటే AP ప్లస్ PX ప్లస్ QX కింద డివైడ్ చేస్తాను. QX ప్లస్ AQ. ఇప్పుడు AP ని PX ని యాడ్ చేస్తాం అనుకోండి. PX ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు PB యాడ్ చేయొచ్చు కదంటే AP ప్లస్ దీని ప్లేస్ లో PB అని రాస్తాను. అలాగే QX ప్లేస్ ఏం రాయొచ్చు QC రాయొచ్చు కదా. QC ప్లస్ AQ. ఒకసారి ఫిగర్ అబ్జర్వ్ చేయండి. AP ప్లస్ PB AP ప్లస్ PB యాడ్ చేస్తే ఏమవుతుంది AP అవుతుంది. అంటే AB ప్లస్ QC ప్లస్ AQ AQ ప్లస్ QC యాడ్ చేస్తే AC అవుతుంది. ఇవి రెండు కూడా ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ కదా. కాబట్టి 6 ప్లస్ 6 సిన్స్ AB ఈక్వల్ టు AC కదా, ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట మనకి పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ APQ. నెక్స్ట్ 18th వన్. The following, observe the following. The maximum number of tangents drawn from an external point to a circle is 2. ఇది ట్రూ కదా. The maximum number of secants drawn from an external point to a circle is 2. ఇది 2 కాదు, మనం infinitely డ్రా చేయొచ్చు సీకెంట్స్ అనేది. కాబట్టి ఇది ఫాల్స్. అంటే ఓన్లీ 1 మాత్రమే. ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ అంటున్నాడు. మనకి ఇది కరెక్టే, 2 కాదు,
అంటే రెండు ఇక్కడ నాట్ ట్రూ అన్నాడు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అంటే అది ఫాల్స్ స్టేట్మెంట్, ఏది ఫాల్స్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు కాబట్టి బి ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఇన్ ఏపీ అండ్ ఏక్యూ, ఇఫ్ ఏపీ అండ్ ఏక్యూ ఆర్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ సచ్ దట్ పిఓక్యూ ఈక్వల్ టు 110 degrees దెన్ పిఏక్యూ మనం ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ ఏపీక్యూఓక్యూ అనేది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవుతుంది. మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ గురించి 9th క్లాస్ లో నేర్చుకుంటాం. అంటే ఒక క్వాడ్రిలేటరల్ యొక్క 4 వెర్టిసెస్ ఒక సర్కిల్ యొక్క సర్క్యూఫరెన్స్ మీద ఉంటే దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. అప్పుడు ఆపోజిట్ సైడ్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. అంటే ఆపోజిట్ యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 వస్తుంది. ఎందుకంటే మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇక్కడ 2 సర్కిల్స్ డ్రా చేస్తాం కదా, ఓకే, ఆ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ కి డ్రా చేస్తాం మనం కదా, ఎక్స్టర్నల్ పాయింట్ ఇది అవుతుంది. కాబట్టి మనకి ఇది ఎలాగో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవుతుంది కాబట్టి ఈ యాంగిల్ ని యాడ్ చేస్తే మనకి 110 degree అదే 180 degrees అవ్వాలి. మరి ఇది 110 ఉంటే ఇది ఎంత అవుతుంది, 70 అవుతుంది కదా. 110 + 70 ఎంత అవుతుంది, 180 అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, సి అవుతుంది. నెక్స్ట్ ఇన్ ద గివెన్ ఫిగర్ పిఏ అండ్ పిబి attention drawn to the circle and AB chord. If PA equal to 6 centimeters and PAB equal and angle PAB equal to 60 degrees, then the length of the chord AB. ఇక్కడ మనకి యాంగిల్ 60 degrees. నెక్స్ట్ ఇక్కడ కూడా యాంగిల్ 60 degrees ఉంటుంది. ఎందుకంటే ఇవి టాంజెంట్స్ యొక్క లెంత్ ఈక్వల్ గా ఉంటాయి. ఒక ట్రయాంగిల్ లో 2 sides ఈక్వల్ గా ఉంటే వాటికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఇవి రెండు 60 అయితే ఇది ఎంత అవుతుంది, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఒక ట్రయాంగిల్ 360 degrees 180 అవుతుంది కదా. అంటే 60 + 60 120, 180 లోంచి 120 మైనస్ చేస్తే 60 అవుతుంది. అంటే ఇక్కడ యాంగిల్ కూడా ఎంత అవుతుంది, 60 degrees అవుతుంది. దాన్ని బట్టి ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఈచ్ వన్ ఈజ్ 60 degrees కదా. అప్పుడు అది ఏమవుతుంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. మరి లెంత్ ఆఫ్ ద టాంజెంట్ 6 అయితే ఈ లెంత్ ఆఫ్ ద కార్డ్ కూడా 6 అవుతుంది. ఎందుకంటే అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుంది అన్నమాట. ఇక్కడతో మనం టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్ లోని అన్ని కాన్సెప్ట్స్ ని అలాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.